3 గైస్, ఇది పార్ట్ 3. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము పాలధార పంచదార అయితే వచ్చేసాం అన్నమాట. శివుడు ఉంటారు అక్కడ కూడా. మేమైతే పాలధార పంచదారకి అయితే వచ్చేసాం అన్నమాట దర్శనం. సో ఇక్కడ అయితే 100 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అదంతా తిరిగి వచ్చాక నా వాయిస్ కూడా చేంజ్ అయింది గైస్, చాలా చేంజ్ అయిపోయింది నా వాయిస్ కూడా. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో, చూసారు కదా ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో. మేము యాక్చువల్గా ఫస్ట్ షాక్ అయ్యామన్నమాట, ఏంది 100 మెట్ల ఎలా దిగు. యాక్చువల్గా గైస్ మాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఎక్కేది 50 దిగేది 50 అంట. ఫైనల్గా 100 మెట్లు పూర్తి చేసుకొని కిందికి దిగాం గైస్. అక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ శివుని జుట్టుల నుంచి వాటర్ అనేవి ఫ్లో అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ అన్ని ఆకులు సంథింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా బాగుంది గైస్ పాలధార పంచదార. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇక్కడ. పాలధార పంచదార. సో ఈ వాటరే శివుని జుట్టుల నుంచి వెళ్తుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను ఎక్కడి నుంచి వస్తుందో ఈ వాటర్. గైస్, ఈ శివుని జుట్టుల నుంచి వెళ్ళే వాటర్ అనేది మనం తాగాలన్నమాట, హెల్త్కి చాలా మంచిది. ఓకే, అక్కడ వాటర్ కూడా మనకు ఇంట్లో దొరికే ఫిల్టర్ వాటర్ లాగానే ఉన్నాయి గైస్. ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ వాటర్. నిజంగా గైస్ చాలా అంటే చాలా ప్యూర్ వాటర్. ఓం నమః శివాయ. సో ఇక్కడ మేము మంచి మంచి ఫొటోస్ వీడియోస్ అనేవి మంచి క్యాప్చర్ చేసుకున్నాం అన్నమాట. వాటర్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ వస్తాయన్నమాట. శివుని జుట్లకి వెళ్ళి వెళ్తాయంట అవి వాటర్. శివుని జుట్టు నుంచి వెళ్తుందంట. రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట, మళ్ళీ స్టెప్స్. బాయ్. ఇదైతే మేము తీసుకున్నాం అనమాట రుద్రాక్షది. ఇప్పుడైతే శిఖరేశ్వరంకి అయితే వచ్చేసాం అనమాట దర్శనం చేసుకోవడానికి. చలో, నాకైతే భయం అవుతుంది గైస్, ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి ఒక్కసారి. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో, ఏం చేయాలి, ఎక్కాలి, తప్పదు. ఇప్పుడైతే మరి ఆ శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఇన్ని మెట్లు ఎక్కక తప్పదు మరి. చలో. సో ఫైనల్గా శిఖరేశ్వరం అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆ మెట్లు చూడగానే నాకు ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చింది గైస్, అన్ని మెట్లు ఎక్కాలా అని. నడవడం అంటే నడుస్తాం కానీ ఇట్లా మెట్లు లేవు. కొన్నే మెట్లు ఎక్కినాం గైస్ ఇప్పటి వరకు, ఇంకా ఇన్ని ఎక్కాలి. సో ఫైనల్గా వచ్చేసినాం గైస్. ఫైనల్గా మెట్లు అయితే ఎక్కేసి పైనకైతే వచ్చేసినాం గైస్. ఇక్కడ శివుంది అది నామం మాత్రం అస్సలు మైండ్ బ్లోయింగ్, బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంది, కానీ మేము ఎక్కట్లేదు గైస్ పైకి. ఈ వీడియో ద్వారా మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యని.
యాక్చువల్గా గైస్ మేము వచ్చిన నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే సాయి ప్రసన్న గారు అయితే వచ్చారనమాట. మేము అసలు షాక్ అయ్యాము తిను కూడా వచ్చిందా అని. నిజంగా తిను తన వీడియోస్లో చూడండి సాయి ప్రసన్న గారు అయితే వచ్చారు. నేనైతే షాక్ అయ్యాను తిను కూడా వచ్చారా శిఖరేశ్వరం అని. ఇక్కడ కూడా ఒక బుజ్జి శివయ్య ఉన్నారనమాట. చాలా బాగుంది ఇది. శిఖరేశ్వరం అయిపోయిన తర్వాత ఉమామహేశ్వరం అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ప్లాన్ చెప్తా. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి. వచ్చేటప్పుడు ఇన్ని మురుకులు, ఎన్ని గజ్జలు అన్ని తిండి వంటలు బాగా తెచ్చుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఇలా లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే టిఫిన్ తినడానికి ఆగేసాము. చలవు. సో ఫైనల్గా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ కన్నయ్య ఉండు కదా గైస్, కన్నయ్య తోటి సబ్స్క్రైబ్ చెప్పియడానికి నానా కష్టాలు పడ్డా. చెప్పరా గట్టిగా బాయ్. ఇప్పుడైతే ఉమామహేశ్వరంకి అయితే చాలా ట్రావెల్ చేసి జర్నీ చేసి వచ్చినాం అనమాట. సో లెట్స్ గో. ఉమామహేశ్వరం బస్ అయితే ఎక్కుతున్నాము. సో చాలా ట్రావెల్ చేసి ఫైనల్గా ఉమామహేశ్వరంలోకి అయితే అడుగు పెట్టేస్తున్నాం అనమాట. చలో ఫైనల్గా వచ్చేసాము బస్ నుంచి దిగాము. చలో లెట్స్ గో టు ద దర్శనం. ఉమామహేశ్వరం అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఆ లొకేషన్, ఆ బ్యూటిఫుల్గా సైడ్లో నుంచి ఇవన్నీ అక్కడ పోతుంది చూడండి గైస్. అలా మనం బస్సు వద్దనుకుంటే ఇన్ని మెట్లు దిగెళ్ళాలి గైస్ మనం. కానీ మేము రిస్కీ అని అనుకొని ఎందుకులే రిస్క్ చేయడం అనుకొని బస్సులోనే వెళ్ళాము. ఇది దిగడానికి కూడా అక్కడ వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి. సో ఇదండి ఉమామహేశ్వరం టెంపుల్. అక్కడ దర్శనం నుంచి ఇక్కడ మైస్గండికి వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. చాలా టైం అయిపోయింది. ఇప్పుడు టైం 4:03. ఇప్పుడు లంచ్ చేయాల్సి వస్తుంది మేము. సో ఇక్కడ ఆగినాము, చూపిస్తా. ఓకే, ఈ ప్లేస్లో మేము లంచ్ చేస్తున్నాం అన్నమాట. సో మంచి వ్యూ ఉందని వీళ్ళు అయితే మంచి ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడతోటి పార్ట్ 3 అనేది ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. బాయ్.